రైట్. ఇక్కడ చూడండి, దహన సంస్కారాలు నిర్వహిస్తున్న మనవడు బతుకున్నప్పుడు పట్టించుకోలే, చనిపోతే వచ్చారా, మృత్యుడి నలుగురు పిల్లలపై గ్రామస్తులు కన్నెరనట. ఇక మృతదేహం దగ్గరకు వెళ్ళనీయకుండా అడ్డగింత, అందరూ తలో చేయి వేసి అంత్యక్రియలు పూర్తి. మెదక్ జిల్లా వట్టూరు గ్రామంలో ఘటనంట. ఇక మరో వార్త ఇక్కడనే, బ్యాంకు ఖాతాలోని డబ్బులు ఇవ్వలేదని తల్లిపై పెట్రోల్ పోసి నిప్పు, ఓ కుమారుడి ఘాతుకం, 90% కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన బాధితురాలు. వరంగల్ జిల్లా కుంటపల్లిలో ఘటన. ఈ రెండు ఘటనల గురించి డిస్కషన్ చేద్దాం. ఇక్కడనేమో ఒక తండ్రికి నలుగురు పిల్లలు. ఈ నలుగురు పిల్లలు కూడా తండ్రి బతుకున్నప్పుడు వచ్చి ఆలనా పాలన చూడలేదట, మరింత గంజి పోయలేదు, నీళ్ళు ఇయ్యలేదు. తండ్రి బతుకున్న రోజులు అక్కడ ఇంటి ముఖాన వచ్చి కూడా చూసిపోలేదట. కానీ తండ్రి చచ్చిపోయేసరికల్లా ఇక నలుగురు పిల్లలు కూడా గద్దలాలినట్టు ఆలిరట. మరి ఎందుకు వచ్చారంటే అంతిమ క్రియలు చేస్తాం చివరి దశలో. మరి ఇదైతే చనిపోయిన తర్వాత చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, మరి అంతిమయాత్రలో పాల్గొంటామని చెప్పేసి ఆ నలుగురు పిల్లలు వస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉంటారో దగ్గర కూడా రానియలేరట. బతుకున్నప్పుడు తండ్రిని పట్టించుకోరు, బతుకున్నప్పుడు ఆయన ఆల్లా పాలన చూడరు, బతుకున్నప్పుడు ముఖ్యంగా గంజిపోయారు. కానీ అది చచ్చిపోయిన తెలవంగానే ఆస్తి కోసమో, అక్కడటువంటి ఇల్లు కోసమో, లేకపోతే ఇంకేదైనా ఆర్థికంగా లాభం చేకూరుతుందేమని చెప్పేసి చనిపోయినటువంటి వార్త తెలవంగానే వచ్చి మేము పాడేమోస్తాం, లేకపోతే మేము ఆయనను ఎత్తుకుంటామని చెప్పేసి మరి ఆయనను అంతిమయాత్రలో పాల్గొని ఆయన చివరి దశలో ఆయనకు మంచిగా ఘనంగా ఆయనకు వీడుకోలు పలుకుతామని చెప్పేసి వస్తే ఇది సరికాదని చెప్పేసి ఊరోళ్ళు ముట్టుకొని వెళ్ళారట, పట్టుకొని వెళ్ళారట. సో అట్లున్న పరిస్థితి. ఏమంటారు, అందరూ తలో చేయి వేసి ఊరోళ్ళు అందరూ కలిసి అంత్యక్రియలు చేసినట్టు. కానీ కన్న కొడుకుల్ని ఆ నలుగురిని దగ్గర కూడా రానిలేరట. ఇక ఇక్కడేముంది వార్త, బ్యాంక్ ఖాతాలోనూ డబ్బులు ఉన్నాయట. పాపం బ్యాంక్ ఖాతాలో డబ్బులు దాచుకుంటే ఆ డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లి మీద కన్న కొడుకు పెట్రోల్ పోసి, బతుకుండగానే పెట్రోల్ పోసి నిప్పాటిచ్చినట. 90% పాపం ఆ తల్లి బాడీ మొత్తం కాలిపోయిందట. చావు బ్రతుకుల మధ్య దవాఖానలో ఉందట. అరే తల్లి పైసలు ఏదైనా పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి కొడుకుని ఏం చేయాలి, వాడిని ఏ చెప్పుతోటి కొట్టాలో తెలంగాణ ప్రజలు చెప్పాలి. అంటే రోజు ఎటుపోతున్నది సమాజం, ఏమవుతున్నది. ఓ దిక్కేమో బతుకున్నప్పుడు కన్న తండ్రిని చూడని కొడుకులు చచ్చిపోగానే గద్దల్లే కాలిరు, ఆస్తుల కోసం మేము అంతిమయాత్రలో పాల్గొంటాము, ఇక అంత్యక్రియలు చేస్తామని చెప్పేసి. ఇకనేమో తల్లి అకౌంట్లో పైసలు ఉన్నాయని ఆ పైసల్ని కొడుకు అడిగితే మరి తల్లి వెళ్ళేదని పెట్రోల్ పోసి పుల్లగిరి పెట్టి అంటిపెట్టినట. 90% ఆ తల్లి కాలిపోయిందట. అంటే ఎట్లా అయిపోతుంది సమాజం రోజుకు అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడైనా కన్న తల్లిని బతుకుండగా పెట్రోల్ పోసి నిప్పంటించినటువంటి సందర్భాలు ఉన్నాయా? అటువంటి కొడుకుంటాడా? ఒకవేళ ఉన్నవానికి చేతులెట్లు వచ్చినాయి కన్న తల్లిని అంటిపెట్టనీకే. ఆ కన్న తల్లే కదా వీనికి పుట్టినప్పటి నుంచి పెరిగి స్థాయి దాకా వానికి లాలబోసింది, జోల వాడింది, ముడ్డి కడిగింది, వాని ముక్కు తీసింది, వాని చదువుకోనికి స్కూల్కు తోలిచ్చింది, వాని ఈ స్థాయి దాకా తీసుకొచ్చింది. ఆ తల్లి వీనికి ఎంత సేవ చేసింది? మరి ఆ తల్లికి వీడు రుణం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ తల్లికి వీడు రుణపడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే జన్మనిచ్చింది కాబట్టి, పెంచి పోషించింది కాబట్టి. బట్ అంతా సేవ చేసిన తల్లిని వాడు పెట్రోల్ పోసి అడ్డుపెట్టినట. ఇసోటోని నడి రోడ్లో నరకాలే, తప్పులేదు. నడి రోడ్లో ఉరిదీయాలి, తప్పులేదు. ఎందుకంటే వాడిని చూసి ఇంకోడైనా కన్న తల్లి ఇట్లా అట్లా పెట్రోల్ పోయడమో, లేకపోతే అసభ్యంగా ప్రవర్తించడమో, లేకపోతే మరి క్రూరంగా వ్యవహరించడం అనేది చేయరు. ఎందుకంటే ఒక్కసారి ఒకడికి భరిత పూజ అయితే కానీ ఇంకోడు మరి రిపీట్గా అటువంటి పనులు చేయడు. సో ఇట్లా రెండు సంఘటనలు చూడండి, వేరు చోటు జరిగిన సంఘటనలు ఈ రెండు కూడా హృదయాన్ని కాల్చేస్తున్నాయి, కన్నీళ్ళు తెప్పించేటువంటి వార్తలు. ఒకటేమో తండ్రి చచ్చిపోయినాక అంత్యక్రియల్లో పాల్గొంటామని వచ్చినటువంటి కొడుకులను ఊరోళ్ళు తరిమి వాళ్ళే అంత్యక్రియలు నిర్వహించినటువంటి సంఘటన. ఇంకొకటేమో కన్న తల్లి డబ్బులు ఇవ్వలేదని పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి కన్న కొడుకు కథ. ఈ రెండు కూడా హృదయాన్ని కలిచేస్తున్నాయి. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అన్నట్టుగా మారిపోతున్నది. ఇక్కడ డబ్బు కోసమే, ఇక్కడ డబ్బు కోసమే, ఇక్కడ ప్రేమ లేదు, ఇక్కడ ప్రేమ లేదు. సో అట్లా అయిపోయింది సమాజం. మరి ఏం చేస్తే ఈ సమాజం మారుతుందో అర్థం కానటువంటి పరిస్థితి.